196 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి కోట్ల అక్రమార్జనకు సంబంధించి తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఈ దోపిడీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు నివేదించడం జరిగింది. అట్లాగే ఈ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలంటూ కూడా ధర్మాసనం కోరడం జరిగింది. ఇక ఈ విచారణను ఈ నెల 17వ తారీఖు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వంశీకి సంబంధించి కూడా ఈ 196 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి అంటే దోపిడీకి సంబంధించి కోట్ల దోపిడీకి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏం చేశారు ఏంటి? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అదేవిధంగా పార్టీని అడ్డుపెట్టుకొని ఏ విధంగా మైనింగ్ కావచ్చు, మట్టి కావచ్చు, లేదనంటే కబ్జాలు కావచ్చు, భూదోపిడీ కావచ్చు, ఏ విధంగా చేశారు, ఇష్టానుసారంగా ఏ విధంగా ప్రవర్తించారు, ఈ అన్ని అంశాలు కూడా మళ్ళీ దానికి సంబంధించి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.